నమస్తే అందరికీ. ఎన్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్పిటల్స్ దాదాపు ప్రాథమిక ఆసుపత్రులు ఉన్నాయి, అదేవిధంగా జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి, అదేవిధంగా జిల్లాలో మెయిన్ జిల్లాలలో రాజధానిలో రకరకాలుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా కూడా కరెక్టుగా వైద్యము పేదలకు, రోగులకు అందడం లేదు. చాలా వరకు ఒక ఇంజెక్షన్ కావాలన్నా, 4 టాబ్లెట్లు కావాలన్నా, మాత్రలు కావాలన్నా కూడా చాలా వరకు కావాలంటే గవర్నమెంట్ అబ్జర్వేషన్ చేయండి, వేరే చోటికి, వేరే మందుల షాపులోకి ఈ ప్రభుత్వ డాక్టర్లు పక్కకు రాయిస్తున్నారు. అదే విధానంలోనే కాకుండా సాయంత్రం వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసి వాళ్ళ డ్యూటీ అయిపోగానే వాళ్ళ ప్రైవేటు క్లినిక్లు ఏర్పాటు చేసుకున్నారు చాలామంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ రోగులు ఎవరైతే ఇక్కడికి వచ్చి హాస్పిటల్ చూపించుకుంటారో వాళ్ళను మళ్ళీ అక్కడికి రమ్మంటారు, వాళ్ళ సొంత క్లినిక్లకి. వెళ్ళిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే మెడిసిన్ను వాళ్ళు స్వయంగా తీసుకొని వాళ్ళు ఇస్తారు. ఈ కావాలంటే మీరు దాదాపు ఎవరైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ డాక్టర్లుగా మళ్ళీ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళపైన గవర్నమెంట్ నిఘా పెట్టండి. నిఘా పెట్టిన తర్వాత మేము చెప్పడమే కాదు, మేము చెప్పి సోషల్ మీడియాలో ఎన్ని చెప్పినా, ఎన్ని మొత్తుకున్నా కూడా ఎవరికి ఏం కనపడవు. గవర్నమెంటు, ప్రభుత్వ ఆఫీసర్లు, హై ఆఫీసర్లు కావాలంటే మీరు అబ్జర్వేషన్ చేయండి. చేసిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్టు, ఏంటి విషయం అనేది కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి దయచేసి జిల్లాలో కొన్ని ముఖ్యమైన పట్టణాలలో ఈ ప్రభుత్వ ఉద్యోగంతో డాక్టర్లుగా పనిచేసే వ్యక్తులందరూ కూడా చాలామంది ప్రత్యేకంగా క్లినిక్లు ఏర్పాటు చేసుకొని రన్ చేసుకుంటూ అక్కడ ఉద్యోగం అయిపోతానే ఇంకా 2-3 గంటల ముందే ఇక్కడ డ్యూటీకి హాజరై ఇక్కడ వేల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఇది ఎంతవరకు కరెక్టో ప్రభుత్వ విధి విధానంలో భాగంగా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేస్తున్నాం. ఇట్లాంటి విషయాలు ఉంటే వెంటనే తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా తెలియజేస్తాం.